10 కోట్లలో మాకు 50, ఎంఐఎంకి 50. ఫ్యూచర్లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్. ఆ విషయం నాకు అర్థమవుతున్నది. హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. 10 కోట్లలో మాకు 50, ఎంఐఎంకి 50 అట. ఏం 10 కోట్లు? ఏంటిది 10 కోట్లు ఏంది? కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. నాంపల్లిలో అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్లు కేటాయించారు. ఓహో, నాంపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి 10 కోట్లు కేటాయించారట. అందులో తమకు ఎంఐఎంకు 50-50 వస్తుందని మంత్రి పొన్నం చెప్పారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్కు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి. 10 కోట్ల రూపాయలు నాంపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఇస్తే దాంట్లో 50% 5 కోట్లు ఎంఐఎం పార్టీ కట, 5 కోట్లు కాంగ్రెస్ పార్టీ కట. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్యలో లోపాయకారి ఒప్పందం ఉంది, పొత్తు నడుస్తుంది. వాళ్ళకు మేము సహకరిస్తాం, వాళ్ళు మాకు సహకరిస్తారని సంచలన ఆరోపణలు. ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్గా అడుగుతుండు. కానీ ఆయనకి ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేనట్టు ఆయనే స్పష్టంగా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంఐఎంతో దోస్తీ కట్టారు మా పార్టీ అధినాయకత్వం, వాళ్ళు చెప్పింది ఏంటని తప్ప చేసేది ఏం లేదు. నేను ఒక సైనికుడిని, పార్టీలో అధినేత చెప్పినట్టు వింటమే. ఎంఐఎంకి సహకరించడం అంటే ఎంఐఎంకి సహకరించాల్సిందే అని ఆయన చేతులు ఎత్తేసి పరిస్థితి అసంతృప్తితోనే ఉండు. దానికి సంబంధించి నేను చెప్పిండు 10 కోట్లలో మాకు 50, అదేవిధంగా ఎంఐఎంకి 50. ఫ్యూచర్లో కూడా ఆ పార్టీతో మేము కాంప్రమైజ్ అవుతాం. ఆ విషయం నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏం చేస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టే నేను నడుచుకుంటా అని చెప్పి ఒకటి